అయోధ్య చేరిన కృష్ణ. మనం ఎంత దూరం ప్రయాణించినా, ఆ ప్రయాణంలో ఏదో ఒక సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, మన మనసు మాత్రం ఒక దగ్గర ఆగిపోతుంది అంటారు. నిజమే. నేను ఇప్పటి వరకు కొన్ని నవలలు, కొన్ని కథలు, కొన్ని కథల సంపుటలను చదివాను. అందులో నచ్చిన వాటికి కొన్నిటికి నాకు వచ్చిన రీతిలో వాటికి సంబంధించిన సమీక్షలు, అందులో ఉన్న అర్థాలని మీతో పంచుకున్నాను. ఇన్ని నవలలు చదివినా, ఎన్ని కథలు, కవిత్వాలు, కథల సంపుటలు చదివినా, ఎన్నో మనసు వరకు చేరగలిగిన ఓ నవలలోని ఓ 2 లైన్‌ల పదం మాత్రం నా మనసులో నుంచి బయటికి రానంటుంది. నేనొక బుక్ ఆథర్‌ని. అయినా కూడా ఆ పదం నా మనసులో నుంచి బయటకెళ్ళట్లేదు. ఇప్పటివరకు నేను మాట్లాడింది శ్రీనివాస్ కామశెట్టి గారు రాసిన 'అయోధ్య చేరిన కృష్ణ' అనే నవల గురించి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎన్నో యుద్ధాలు గెలిచిన వీరుడు కూడా ఒక స్త్రీ నిశ్శబ్దానికి కన్నీళ్లు పెడతాడు. నిజమేనండి బాబు. అది మనం అనుభవిస్తే గాని తెలియదు. ఈ 2 లైన్ల పదం నా 3 అక్షరాల మనసులో ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుంది. ఈ నవల గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఇది ఓ మధ్యతరగతి కుర్రాడి మనసులో జరిగే ఓ సాగర మథనం. ఇందులో స్నేహం, ప్రేమ, విశ్వాసం, విజయం అన్నీ అద్భుతమైన శైలిలో ప్రతి పాఠకుడికి ప్రతి పాఠకుడి మనసుని హత్తుకునే విధంగా వర్ణించారు రైటర్ శ్రీనివాస్ కామశెట్టి గారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు కన్నీళ్ళని దాచాలి, కొన్నిసార్లు కన్నీళ్ళని దాటాలి అని చెప్పేసి శ్రీనివాస్ గారు ఈ నవలలో చెప్పారు మనకి. ఓ వ్యక్తి జీవన ప్రయాణాన్ని, ఆ ప్రయాణంలో జరిగే ఒడిదుడుకులను, ఆ ప్రయాణంలో ఎదురైన ప్రేమను, ఏం జరిగినా, ఎన్ని కష్టాలొచ్చినా తనని విడిచిపెట్టకుండా తన వెన్నంటి ఉన్న స్నేహాన్ని, వీటన్నిటి గురించి ఎంతో అద్భుతంగా వర్ణిస్తూ ఈ నవల్లో మనకు రచయిత గారు అందజేశారు. 9 నెలల క్రితం చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిన నవల ఇది. మీరు కూడా చదవండి. ఆల్రెడీ మీరు చదివిన వాళ్ళైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ నవల ఒరిజినల్ కాపీ కేవలం అమెజాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ కామశెట్టి గారు. మాకొక మాస్టర్ పీస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు. ఈ నవలకు సంబంధించి మరేమన్నా సందేహాలున్నా, మీకు ఈ నవల కావాలన్నా మాకు మెసేజ్ చేయండి. లింక్ అని కామెంట్ చేస్తే ఈ నవలకు సంబంధించిన లింక్ మీకు డీఎం చేస్తాము. మరిన్ని నవళ్ళు మరియు వాటికి సంబంధించిన విషయాల కోసం మన పేజ్‌నైతే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ ప్రశాంత్.